ఈరోజు మనం ఎస్ఐఆర్ అంటే సర్ అని పిలుస్తూ ఉన్నాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించినటువంటి ఓటర్ లిస్టులకు సంబంధించిన రివిజన్ కార్యక్రమం, దానిపైన ఒక అవగాహన కలగాలని చెప్పి ఓన్లీ జిల్లా కార్యవర్గ సభ్యుల వరకు పిలిస్తే ముందు ఆ తర్వాత మళ్ళీ అక్కడ జిల్లాల్లో ప్రోగ్రామ్స్ మళ్ళీ అక్కడ ఇటువంటి అవగాహన సదస్సులు పెట్టుకుని తద్వారా మన ఓటర్స్ని, మన సానుభూతి పరులని సన్నద్ధం చేయాలని, అలాగే ఈ ఓట్లు ఏ ఏ పద్ధతుల్లో జారిపోతాయి, లేకపోతే ఏ ఏ పద్ధతుల్లో వాడు ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే ఉద్దేశరహితంగా కానీ ఏదన్నా కానీ ఒక నష్టమైతే జరుగుతూ ఉంది. సరే, వాళ్ళందరూ ఎంత కుట్రలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు మన ప్రభాకర్ గారు దాని మీద బాగా విశ్లేషణ చేశారు, వారు చెప్తారు. అలాగే శ్రీధర్ గారు కూడా న్యాయ పండితులు, వారు చెప్తారు. మన నాగేశ్వర గారేమో అన్ని అంశాలపైన విశ్లేషణ చేసేవారు. వాళ్ళు ముగ్గురు కూడా చెప్తారని నేను ముగ్గురిని ఆహ్వానించాను. మనకు క్లారిటీ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే మన బెంగాల్లో దాదాపు 60 లక్షల ఓట్లు తీసేశారు. 93, 60 సార్, బీహార్లో 63, ఎస్, తమిళనాడులో 40, 97. మరి మేమంతా మేము చదివే లెక్కలన్నీ మార్పు కనపడుతున్నాయి కదా. అంటే దేశ భవిష్యత్తుని, భవితవ్యాన్ని మార్చేసేటువంటిది ఈ ప్రక్రియ. దానిలో నిజం ఏంటి, ఒట్టిదేంటి అని సహజంగా కొంతమంది లేని వాళ్ళే కదా తీసేస్తారని అంటారు. లేని తీసే క్రమం అయితే ఇన్ని లక్షల ఓట్లు తెలియగలిగిన వాళ్ళు ఎట్లయినా దాన్ని మళ్ళీ ఎన్రోల్ చేసుకుంటారు. కానీ రియల్ ఓటర్స్గా ఉండి, ఇప్పుడు అందులో ఏదో పెట్టారు 22 ఆ ఓటర్ లిస్టు చూస్తారని. ఆ 22 తర్వాత పేర్లు ఏమైనా మార్పు ఉండి ఇంకో చోట ఉంటే మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు, మొత్తం ఆధారాలు ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఇవన్నీ సబ్మిట్ చేయాలంటే సామాన్యులు వాడు పనికి వెళ్తాడా, ఇవన్నీ చేయగలుగుతాడా? పేరుకి మాత్రం చెప్తారు, ఎవరిని పోనీయం, చివరి నిమిషం వరకు అవకాశం ఇస్తాం. ఎందుకు ఇప్పుడు ఓటర్కి ఓటు వేయాలని, ఓటు అనేది పవిత్రమైనటువంటి భావన అందరికీ తెలుసు ఉంది. కానీ వాటి బ్రతుకు తెరువు కూడా ఉంటుంది కదా. నెలల తరబడి, రోజుల తరబడి మనం ఓటింగ్ ప్రక్రియను చూసాం. ఓటింగ్ ప్రక్రియలో నీకు 100కి బాగా టైట్గా కంటెస్ట్ ఉన్న చోట మాత్రం 70-80%, యావరేజ్గా 70% అయితే బాగా జరిగినట్లు లెక్క. కొన్ని విలేజ్లో కొట్లాట్లు ఉన్న విలేజెస్లో 80-90% కూడా అవుతాయి. పట్టణాల్లో అయితే 60 నుంచి 70 అయితే చాలా గొప్ప అంశం. మా దగ్గర అయితే మా కొత్తగూడెం లాంటి చోట 60% పోలింగ్. అంటే అంత చదువుకున్న వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. చదువుకున్న వాళ్ళు ప్రశ్నలు వేస్తారు బాగా. ఆ రోడ్డు ఏమైంది, ఈ కాలం ఏమైంది, ఆ లైట్ ఏమైంది, ఓటు వేసావా అని ఒకసారి పక్కన ఉండేవాళ్ళు చెప్తారు, ఈ ఓటు కూడా రాలేదండి అని. ఓట్లు రారు కానీ ప్రశ్నలు బాగా వేస్తారు. అంతని నేను అంటలేదు, కొంతమంది స్వభావానికి సంబంధించి. ఆ క్రమంలో చదువుకునే వాళ్ళకేమో పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. పాపం చదువు రాని వాళ్ళకి ఓటు వేయాలని కోరుకున్నా వాడికేమో ఎట్లా చేసుకోవాలి ప్రాసెస్ తెలవదు. తర్వాత చిన్న పేరులో తప్పు జరిగితే ఇది మామూలే కదా అని అనుకుంటాం, దాన్ని కూడా తీసేస్తారు. ఏదో పేరుతో మొత్తం మీద కోత పెట్టాలని ఒక ఎజెండాతో దేశం అంతా తిరుగుతున్నారు వాళ్ళు. ఇదొక దాడి, ప్రజాస్వామ్యం పైన దాడి. ఈ ప్రజాస్వామ్యం పైన జరిగే ఈ దాడికి సూత్రధారులు, మూలధారులు అంతా పైన ఢిల్లీలో నుంచే జరుగుతూ ఉన్నాయి. సక్సెస్ అవుతున్నారు. వాళ్ళకి ఒకటే లక్ష్యం, భారతదేశ వ్యాప్తంగా వారి జెండా ఉండాలి. ఒకటి జెండా కాదు, అధికారంతో కూడిన జెండా ఉండాలి. దానికోసం ఎంత తెగింపుకైనా పాల్పడతారనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. అలా చెప్పడానికి మాత్రం ఎవరైనా సరే, హిట్లర్ కూడా మంచి మాటలు చెప్పేవాడు. హిట్లర్ ఈ దేశం కోసం,
మన జాతి కోసం. అట్లనే ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యే చెప్తారు. ప్రతి తప్పు పని చేసేవాళ్ళు కూడా అటువంటి భాషే చెప్తారు. సో చదివేవాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. వీళ్ళు వార్తలు చూస్తుంటే కన్ఫ్యూజ్ అవుతారు. అరే మంచి ఉద్దేశంగా దొంగ ఓట్లు అంటున్నారు కదా. దొంగ ఓట్లు ఉండేవాడు వాడు ఎప్పుడైనా వాడి పద్ధతి వాడికి ఉంటుంది. ఎవరా దొంగ ఓట్లు వేసేది ఎవరు? మీరే మళ్ళీ వేసేది దొంగ ఓట్లు. ఎవరు ఓట్లు వేస్తున్నారు? పేదవాడి ఓట్లు మీరు వేస్తున్నారు. మళ్ళీ ఆ పేదవాడికి ఆ ఉన్న ఓటు కూడా తీసి పారేసే క్రమం. ఇంకా ఈజీగా దొంగ ఓట్లు వేసుకోవచ్చు మీరు. ఈ విధంగా మన భారతదేశంలో ఎన్నడూ లేని ఒక దాడి ఓటర్స్ పైన, ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతూ ఉంది. ఇప్పటికి మన తెలంగాణలో కూడా 90 లక్షలు 87 లక్షలు ఐడెంటిఫై చేశారన్నారు. ఇప్పటికి దానిలో మరి ఎన్ని తీసేస్తారో ఎన్ని పోతాయో కూడా తెలియదు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు, లేకపోతే వలస పనులకు వచ్చేవాళ్ళు ఉంటారు పట్టణాల్లో. వాడు ఉండేది పనికి ఎక్కడ, ఇది తాపీ పని ఇంకా ఇటువంటి పనులకి వచ్చేవాళ్ళు ఉంటారు. వాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకరోజు అవ్వదు పని. ఆ ఊరికి వెళ్ళి ఒకరోజు అవ్వదు. తన ఓటు ఉందా లేదా ముందు ఆయనకి నోటీస్ అందాలి. ఆ నోటీసు ఈయన అడ్రస్ అక్కడ తెలవదు. డైరెక్ట్గా నోటీసు వీళ్ళకి ఇవ్వాలంటే, ఆ ఎలక్షన్ యంత్రాంగం ఇవ్వాలంటే వీళ్ళ అడ్రస్ ఎక్కడున్నారో తెలవదు. ఆ గ్రామస్తులు వాళ్ళ చుట్టాలో బంధువులు ఏదైనా చెప్పినా సరే ఏదో నామినల్ కోర్టుయే అందట్లేదా, అది ఓ భాగం. ఆ తర్వాత మళ్ళా అక్కడికి వెళ్ళినాక ఒకరోజు అవ్వదు. ఈ గోలంతా ఎందుకని ఒకసారి వెళ్ళినా ఇక అవ్వట్లేదని మానేస్తారు. మనం చాలామంది చూస్తాం కదా, ఎలక్షన్లప్పుడు ఓట్లు కూడా రారు పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు. అటువంటిప్పుడు మళ్ళీ ఇంత ప్రక్రియ మొదలు చేసుకుని ఇంత ప్రక్రియని వాళ్ళు అటు ఇటు తంటాలు పడి ఓటు చేర్పించుకుని, దేశభక్తి ఉంటుంది, ఓటు మీద ప్రేమ ఉంటుంది, అవన్నీ కోరికలు ఉంటాయి. కానీ వాడికి ఉన్న బ్రతుకు తెరువు ఛార్జెస్ ఎవడు ఇవ్వాలి? ఛార్జెస్ హైదరాబాద్ నుంచి ఆడికి రావాలి, ఎవరిస్తారు అతను ఛార్జెస్? అదంతా చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఏదో పేరుతో మీరే బాధ్యతలంతా మీయే. మరి పోనీ అటువంటి ప్రయోజనం ఏమైనా ఉందేమో తెలియదు. ప్రభాకర్ గారు చెప్పాలి. ఏమన్నా ఇక్కడ ఓటు చేర్చుకోవడానికి హైదరాబాద్ ఉండేవాడు మళ్ళీ తప్పు జరిగితే ఆడికి వస్తే ఏమైనా ఛార్జెస్ ఇస్తున్నారా? మరి ఎట్లా? అది ఎట్లా? అసలు ఓట్లు ఇందులో నాకు తెలిసి మన 80 లక్షల్లో కూడా దాదాపు 3 వంతులు పోతాయి. అందులో ఎక్కువగా ముస్లిం కమ్యూనిటీస్ ఉంటాయి. వాళ్ళు ముస్లిం కమ్యూనిటీస్ పోవాలని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు ఎక్కువగా ఆ సైకిల్ రిపేర్లో లేకపోతే హోటల్లోనో ఇంకో చోటుకి వలస, ఊళ్ళో తక్కువ ఉంటారు, ఇళ్లలో తక్కువ ఉంటారు. మరి నేను చూసిన నాకున్న పరిచయాలను బట్టి బయటికి వెళ్తారు, వాళ్ళు తిరిగి రాలేరు వెనక్కి, అన్నీ పోవాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఇంకా డిఫరెంట్ పిల్లలు మన సాఫ్ట్వేర్ పేరుతోనూ ఉద్యోగాలు వెతుక్కుంటూనో నిరుద్యోగులుగాను అంతా వచ్చి ఇక్కడికి వచ్చేసారు, హైదరాబాద్ నగరానికి వచ్చేసారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఈ విధంగా చూస్తే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ప్రివైల్ అయి ఉంది. అంటే ఇక ప్రజాస్వామ్యం కొడితే డైరెక్ట్గా కొడతాడు, లేదా ప్రజాస్వామ్యం అనే ఆయుధానికి విషం రాసి, ఆయుధం ప్రజాస్వామ్యమే, దానికి విషం ఉంటుంది, ఆ విషంతో చంపుతున్నారు. ఇది చాలా అన్యాయం. చూసేవాడికేమో ఇక మనల్ని ఎవరు కాపాడాలి చెప్పండి? సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా అది ఎలక్షన్ కమిషన్ ఇష్టమని వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు మంచిగా చెప్తున్నారో తెలియదు సుప్రీంకోర్టు, ఎప్పుడు ఎట్లా చెప్తారో కూడా తెలియదు. అది పరిస్థితి మనకు ఒకసారి మంచిగా చెప్తే అమ్మా సుప్రీంకోర్టు ఈ న్యాయ వ్యవస్థ ఉండబట్టి ఈ సమాజం బతుకుతుందని ఒక రిలీఫ్ ఫీల్ అవుతాం. మళ్ళీ వెంటనే ఇంకో తీర్పు వస్తుంది. భిన్నమైన తీర్పులు ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. ఏ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాలి? ఎవరైతే దీనికి ఈ మూలాధారము మూల సూత్రము అవన్నీ అమలు చేసిన వాళ్ళు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళతో మాట్లాడేవాళ్ళు ఎవరు? పేరుకుంటారు, ఆర్డీఓలో ఎంఆర్ఓలు వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏ నిబంధనలు పెడితే దాన్ని తూచా తప్పకుండా వాళ్ళు పాటించాలి. మాకు సానుభూతి ఉందని అన్నా కుదరదు. ఇంకా చాలా విషయాలు మన పెద్దలు చెప్తారు.
చాలా మంచి కార్యక్రమం. ఇంకా మన జిల్లా సెక్రటరీలు ఇంకా చాలా మంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అయినా వచ్చారు, మంచిగానే వచ్చారు. మీరు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓన్లీ ఇది పొలిటికల్ వేదిక కాదు కాబట్టి దీన్ని ఇక్కడే మనం ఈ ఆఫీసులో పెట్టుకుని మనం ఆధ్వర్యం కాబట్టి నేను ఒక్కడే ఉన్నాను, మిగిలిన వాళ్ళు ముగ్గురితోనే వేదిక మీద కూడా ఉండి కార్యక్రమం నడుపుకుంటా ఉన్నాం. దయచేసి కార్యక్రమం జాగ్రత్తగా నోట్ చేసుకోండి పాయింట్స్. మళ్ళీ మనం జిల్లాల్లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి బూత్ లెవెల్ ఏజెంట్స్ని బిఎల్ఏస్ వాళ్ళు మళ్ళీ ఎంపిక చేసుకుని వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. ఎవరికి ఎక్కువ దెబ్బ అంటే మనకే దెబ్బ, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ దెబ్బ ఎవరికంటే ఈ కమ్యూనిస్టులకే. అసలే మనం నానా తంటాలు పడి ఉన్న ఓటర్ని నిలబెట్టుకొని ఓటు వేయించుకోవడానికి నానా ఇబ్బంది పడాలి. మనకున్నదే పేదవాళ్ళు, మనకుండేదే కింది సెక్షన్లు. వీళ్ళ ఓట్లు కూడా పోయినాయి అనుకోండి, కొన్ని చోట్ల మనం గెలుస్తూ ఉంటాం, పంచాయతీలు గెలుస్తాం, ఎంపీటీలు గెలుస్తాం, మండలాలు గెలుస్తాం, ఉన్నాయి కదా స్థానికంగా. అవి కూడా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుంది. మరి మన రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నెక్స్ట్ వాళ్ళకి గట్టిగానే మనం వాళ్ళతో చర్చించాలి. ఎందువల్లంటే ఇంత ఇంపార్టెంట్ బాధ్యత ఉండాలి కదా. ఈ బాధ్యత వాళ్ళకి అన్ని పనుల నుండి కూడా పెద్దలు ముగ్గురు కూడా మన దగ్గరికి వచ్చారు. కాబట్టి మీరు వచ్చిన వాళ్ళు కదలకుండా నోట్బుక్లు ఉన్నాయా? సరే, అన్ని ఫోన్లో చేసేస్తారా? సరే, ఏదన్నా ఒక మీ డైరీయో ఏదో తీసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ అట్లా తీసుకోండి. మనం పొలిటికల్ క్లాసులు పెడుతున్నాం కదా. నిన్న పెనుగంచిప్రోల్లో అక్కడ ఏపీ వాళ్ళ క్లాసులు జరిగినాయి. 6 రోజులు మొత్తం. ఇవాళ ముగింపు అనుకుంటా. దానికి ప్రభాకర్ గారు వెళ్ళారు. అక్కడ ఓన్లీ ఎస్ఐఆర్ మీద కూడా ఒక క్లాస్ పెట్టారు. మనం కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే బాగా క్లారిటీ వచ్చే వరకు నడుపుతూనే ఉండాల్సిందే. ఒకసారి జరిపేసాం ఇక అంత మనం పండితులు అయిపోయాం అని వదిలే సమస్య లేదు. చిన్నవాడికి కూడా ఫుల్ క్లారిటీ రావాలి. ఫుల్ క్లారిటీ రావాలంటే ఒక పేజీతో కాదు ఇది అయ్యేది. ఎన్నో పేజీలు ఉంటాయి. ఎన్ని పేజీలు ఉంటాయో నాకు తెలియదు, మరి వారు చెప్తారు. ఆ పేజీలన్నీ చూడాలి, చూసుకోవాలి. దానికి ఎవడో ఒకటి కావాలి. మళ్ళీ దానికి కూడా దుకాణం పెట్టేవాళ్ళు ఉంటారు. అది సరి చేయడానికి కూడా ఒకటి దుకాణం పెట్టి అనేది మన అప్లికేషన్లో నిలిపేవాళ్ళు పెడతారు చూసావా, ఏది రేషన్ కార్డుల కోసం వాటి కోసం. అట్లా కూడా మళ్ళీ దుకాణం పెట్టి అది కూడా ఉండే అవకాశం ఉంది. అందుకని మనం పార్టీ నాయకులు కార్యకర్తలుగా పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ముందుగా ప్రభాకర్ గారినే మాట్లాడుతున్నాం. ఎందుకంటే మళ్ళీ ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. మన ప్రోగ్రాం పోయినసారి కూడా మిస్ అయ్యానని వారు తప్పకుండా రావటం జరిగింది. అది అయిన తర్వాత మన శ్రీధర్ గారు ఉంటారు. ఇక ప్రొఫెసర్ గారు చివరిలో మనతోనే ఉంటారు. ఆయనకి వీళ్ళిద్దరు మాట్లాడిన అన్నింటిలో ఇంకా అర్థమయ్యేట్టుగా మనకు చెప్తాడు ఆయన. వీరేమో వీళ్ళిద్దరు గ్రాండ్గా చెప్తారు. ఆయన మాసు ప్లస్ క్లాస్ రెండు ఉంటాయి. అందుకని ప్రొఫెసర్ గారు కదా. సో ఇది మీరు గమనంలో తీసుకోవాలని కోరుతూ, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అలాగే వచ్చిన పెద్దల ముగ్గురికి కూడా పేరు పేరున మా తెలంగాణ మా పార్టీ తరఫున సిపిఐ శాఖ తరఫున సిపిఐ సమితి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు మన